హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హృదయపూర్వక నమస్కారములు. జీవితం అన్నది మనిషికి ఎన్నో విషయాలని పరిచయం చేస్తుంది. మన జీవితంలో మనం తల్లి గర్భంలో పడిన నుండి వెళ్ళిపోయే వరకు ఎన్నో తీపైనటువంటి ప్రేమ కథలు, చేదైనటువంటి విషాద గాథలు మనకు నేర్పిస్తుంది. ఇది పెద్ద లాంగ్ జర్నీ, దూర ప్రయాణం. కాకపోతే మనం ఎలాగంటే ఒక దుక్కు దున్ని పొలంలో విత్తనాలు వేసినప్పుడు ఆ విత్తనం రెండోసారి పూసినప్పుడు మట్టి పైన పడి కప్పబడుతుంది. అక్కడ చిన్న చిన్న చీమలు, పురుగులు దాన్ని తినడానికి ప్రయత్నిస్తాయి. అక్కడ తనను తాను రక్షించుకుంటూ ఆ భగవంతుడు రక్షిస్తే చిన్న మొలకెత్తుతుంది. ఒక 10 రోజులకు, 2 రోజులకు, 3 రోజులకు ఆ మొలక విత్తనం చాలా బాగుంటుంది. దాన్ని కూడా తినడానికి పురుగులు, చీమలు ప్రయత్నిస్తాయి. లేదంటే పశువులు గడ్డి మీద కూర్చి తొక్కిస్తే ఆ పురుట్లోనే ఆ మొక్క విత్తనం నుండి వేరై ఆ మొలక కుళ్ళిపోతుంది. ఎక్కువ నీరైనా, నీరు తక్కువ, ఎండ ఎక్కువైనా దెబ్బతింటుంది. ఆ తర్వాత చిన్నగా ఒక 2 ఆకులు, 3 ఆకులు, 4 ఆకులు, అలాగే ఆకుల మీద ఆకులు, కొమ్మల మీద కొమ్మలు, రెమ్మలు వేసుకుంటూ మొక్క తయారవుతుంది. దానికి కావలసిన వాళ్ళు ఆ మొక్కను కొట్టడానికి పెద్ద పశువులు, గొర్రెలు, మేకలు, ఆవులు, మనుషులు ఔషధానికి, తిండికు దాని మీద పడతారు. చిన్న చిన్న గాళ్ళు, తుఫాన్లు, వర్షం ఏది వచ్చినా అలాగ తనకు తాను కాపాడుకుంటూ అది పెద్ద వృక్షం అవుతుంది. తరువాత దాని నీటిలోకి ఈ మనుషులు, గొర్రెలు, మేకలు, పశువులు, పురుగులు, చీమలు చేరుకుంటాయి. అప్పుడు పెద్ద పెద్ద గాలివానలు ఆ కొమ్మలు విశాలంగా అయిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా సరే జారి పడిపోవటం, ఇరిగి పడిపోవటం జరుగుతుంటుంది. ఇంత మహావృక్షం కూడాను పెద్ద పెద్ద తుఫాన్లు వస్తే మళ్ళీ కూడాను ఏళ్ళతో పాటు వీరికి కింద పడే ప్రమాదం ఉంది. అర్థమైందా? మనిషి జీవితం కూడా ఇంతే. మనం చిన్నప్పుడు మన అమ్మ నాన్న చేయి పట్టుకొని, స్కూల్లో గురువులు చేయి పట్టుకొని చదివి పెద్దయి, ఏ జబ్బు జ్వరం లేకుండా జీవితంలో మన శరీర దారుఢ్యం, ఫిట్నెస్ చూసుకుంటూ ప్రతి చిన్న విషయానికి తట్టుకొని చదువు వచ్చినా రాకపోయినా, ఫస్ట్ అయినా సెకండ్ అయినా, కింద పడినా మీద పడినా లేస్తూ జీవితాన్ని గడుపుతూ ఏదో ఒకటి సాధించిన తర్వాత పెళ్ళి, పిల్లలు, కుటుంబం, బాధ్యతలు, సమాజము, స్నేహితులు వీళ్ళందరితో ప్రేమగా నడిచి 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 ముందుకెళ్ళిపోతుంటే ఇలా గాళ్ళు, తుఫానులాగే ప్రేమ, వివాహం, స్నేహం, బంధం, మోసం, గొడవలు ప్రతివీ మనకి టచ్ అయి వెళ్తూనే ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి ఉంటే, సజ్జనులైనటువంటి స్నేహితులు దొరికితే మనం మళ్ళీ పైకి వస్తాం. పూర్వజన్మ సుకృతం ఏమైనా ఉంటే అనుకున్నటువంటి స్థాయికి కాకుండా, గమ్యానికి కాకుండా ఇంకా ఎక్కువ ఎదుగుతాం. లేదంటే మనం సప్తవ్యసనాల్లో పడి శరీర దారుఢ్యం కోల్పోయి, ఉన్నత స్థితిని కోల్పోయి, మనసు పనిచేయక చింతిస్తూ అన్ని వేషాలకు గురై చెడిపోతాం, కింద పడిపోతాం. మళ్ళీ గర్వంతో పైకి లేస్తాం. దేవుడు మనం చేయొద్దిస్తే అందరినీ చిన్నగా చూస్తాం. మనమే గొప్ప అనుకుంటాం, అందరినీ మర్చిపోతాం. మనమే సర్వస్వం అనుకుంటాం, మనకు మించేవాడు ఇంకోడు లేడు అనుకుంటాం. ధనం కలిగిన తర్వాత కామక్రోధం, మదమాశ్చర్యం, లోభమోహాలు సామాన్యం. అందుకే మిత్రులారా,
ఉన్ననాడు లేనినాడు, ఒకరికి పెట్టేనాడు, ఒకరి దగ్గర అడుక్కున్నాడు. ఈ రెండు మనకు సమానమే. అందరినీ ప్రేమించు, అందరినీ ఆదరించు, వీలైనంత మట్టుగా మనం మన పని చేసుకుంటూ జరగని రోజు కష్టపడదాం, జరిగిన రోజు సహాయం చేద్దాం. ఇలా మనసుతో వెళ్ళిపోతే మీకు ఏనాడు కూడా ఏ ఆపదలు రావు. సామాన్యంగా మొదలు చెప్పాం, ఇంతకు ముందుగా కూడా చెప్పాం, మీకు తెలుసు. ఇవన్నీ విషయాలు మీకు తెలుసుకోవడానికి చెప్తానంటే నాకేదో వెర్రి. మన అందరం ఒకలాంటి ఉండవే. మనలో కొందరు మహానుభావులు ఉండొచ్చు, జ్ఞానం కలిగేవారు ఉండొచ్చు, కానీ జీవితం అందరికీ అన్నీ నేర్పుతుంది. కాబట్టి స్నేహితులైన, బంధువులైన, కష్టమైన, సుఖమైన, కలిగినాడు, కలగన్నాడు ఒకేలాగా ఉందాం. అందరినీ ప్రేమిద్దాం. అందరం మనవాళ్ళని కలిసి వెళదాం. మంచి బాగుండు. అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, అత్తమామలు, బావమరుదులు, పిల్లలు, పెద్దలు, స్నేహితులు, వీలైనంత వరకు ఎవరిని బాధ పెట్టకుండా ఏదైనా మాట అయితే అక్కడికక్కడే అడిగి కోపం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సారీ చెప్పి కలిసిపోదాం. అందరితోని ప్రేమగా వ్యవహరిద్దాం. ఎన్నాళ్ళు ఈ జీవితం, ఎన్నాళ్ళు ఉండిపోతాం. 350 ఎవడూ ఉండడు. ఈ రోజుల్లో 60 ఏళ్ళు ఆరోగ్యం బ్రతకడమే కష్టం. అందుకే ఉన్న దాంట్లో మనం పెద్దగా ఎవరికి ఏ సాయం చేయలేము. మన దగ్గర ఉన్న దాంట్లో తృప్తికి ఎవరైనా సరే అవసరం వస్తే మనలో మనం 10 రూపాయల దగ్గర 5 రూపాయలు ఆదుకుందాం. మనం కూడా నిలబడతాం, వాళ్ళని నిలబెడదాం. ఏదైనా వ్యవహారం చేస్తే మన దగ్గర 10 మంది పనులు కావాలన్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళని, బాగా పనిచేసే వాళ్ళని, మంచి వాళ్ళని పెట్టుకుంటాం. అలాగే కొందరు చెడిపోవాలని పెట్టుకుంటే సాయం చేస్తే చెడిపోదాం అనుకోవడం తప్పు. నిజంగా వాడు ఏవో కష్టాలు చెడిపోతే అన్నిసార్లు చెడిపోతారా? మన ఇంట్లో వాళ్ళు వచ్చి మన పనులు పాటలు చేసి మనల్ని కూడా లేవనెత్తచ్చు. అందుకే ఏదైనా పనిలో ఉన్నప్పుడు మీకు 10 రూపాయల కాలం గడిచినప్పుడు 10 మందికి పనులు పెట్టుకున్నప్పుడు నీ అన్నవాళ్ళు, చెడిపోయిన వాళ్ళు, బాధపడేవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పెట్టుకొని ఆ పనిని ముందుకు లాగించండి. ఏదైనా వ్యాపారంలో, వ్యవహారంలో ఎక్కడైనా ఉంటే ఎవరికైనా తోడ్పడతామంటే 10 రూపాయలు సాయం చేసి ఆదుకోండి. ఎంతకాలం ఉండిపో మన పేరు చెప్పుకుంటారు. లేదు నేనే చెడిపోయాను, మీరే మిత్రులు, నన్ను ఆదుకోండి. అందుకే జీవితం అన్నది మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి మనకి మనమే మనం ఒకరు సాయం చేస్తే ఆ భగవంతుడు రేపొద్దున మన పిల్లలకి ఇది రూపంలో సాయం చేస్తాడు. ఇది నా అనుభవం. మీ చేతిలో ఏదైనా మంచి పని ఉంటే నలుగురికి పంచిపెట్టండి. మనకు కూడా భగవంతుడు ఏదో ఒక రోజు మంచిగా చేస్తాడు. అంతేగాని ఎవరికి కూడా మన పట్ల ఏదైనా మేలు జరిగితే రాత్రి 12 గంటలైనా తలుపు తెరిచి మరీ సాయం చేయండి. మన పట్ల ఏదైనా కీడు కలుగుతుందంటే కొంచెం ఆలోచించి అడిగేయండి. అర్థమైంది అనుకుంటాను. జీవితంలో ఎన్నోసార్లు దేవుడు మనల్ని ఎన్నో చెడు పనుల నుండి, దెబ్బల నుండి, బాధల నుండి మనల్ని తట్టుకొని మనం తట్టుకున్నట్టు చేసి మనల్ని కాపాడాడు. మరి మనం ఎందరో దైవ స్వరూపులు మనకి అనుకోకుండా ఏ సాయం లేకుండా కూడా వాళ్ళు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు దేవుళ్ళు కాదా? మీరు కూడా ఎవరికైనా ఏదైనా సాయం కావాలంటే దైవ స్వరూపులుగా వెళ్ళి వాళ్ళని ఆదుకోండి. వాళ్ళు కూడా మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. మన జీవితంలో ఒకరు, ఇద్దరు, ముగ్గురు తప్ప సాయం చేసే వాళ్ళు ఎక్కువ ఉండరు. ఇది కలియుగం. అంతే. మనం కూడా ఎవరికైనా జీవితంలో ఒక సాయం చేస్తే వాళ్ళు కూడా జీవితంలో మర్చిపోరు. కాబట్టి అందరినీ ప్రేమిద్దాం, అందరినీ సేవిద్దాం, వీలైతే సహాయం చేద్దాం. మన కష్టాలు ఉంటే కష్టపడదాం, కానీ అందరినీ ప్రేమిద్దాం. జై హింద్, జై భారత్. మీరు కూడా అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, అందరినీ మర్యాదించండి. ఈవేళ ఉందని తోలనాడొద్దు, రేపు లేదని మనం బాధపడద్దు. జై హింద్, జై భారత్.